కేటీఆర్. నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. అనాలి, అనిపించుకోవాలి. ఆ తర్వాత అదిగో నన్ను ఎంత మాట అన్నాడు చూడు అని ఏడవాలి. రాజకీయాలు మరీ ఇంతగా దిగజారా ఏంటి అని అంతా అవాక్కయ్యే లోపే అంతకు మించి దిగజారి సరికొత్త రికార్డులు కూడా సృష్టిస్తోంది. ఇవే మాటలు రా బాబోయ్ అని కామన్ మ్యాన్ కంగు తినేలా, అంతకు మించి కంగారు పడేలాగా ఉన్నాయి ఇవాల్టి రాజకీయ నాయకుల బూతు మాటలు. ఈ రాజకీయాలు కరెక్టేనా? ఎక్కడ తప్పు జరుగుతోంది? అసలు ఎవరు మారాల్సిన అవసరం ఉంది? ఇవాల్టి పొలిటికల్లీ కరెక్ట్లో చూద్దాం ఇప్పుడు. నీకు ఎన్ని తిట్లొచ్చు? నువ్వు ఎంత దారుణంగా తిట్టగలవు? ప్రతిపక్ష నాయకుడి ఇంట్లో వాళ్ళని ఎన్ని బండబూతులు తిట్టగలవు? ఒకవేళ ఇవన్నీ చేయగలిగితే రేపు నీవే కాబోయే అతిపెద్ద నాయకుడివి. నీకెవ్వడు అడ్డం రారు. నీ బూతుల ప్రవాహాన్ని బట్టి నీకు ఎదురు కూడా ఉండదు. పెద్ద పెద్ద పొజిషన్లు కూడా వరిస్తాయి. ప్రజలకు మంచి చేయాలి, వాళ్ళ కష్టాలు తీర్చాలి, సమస్యలకు పరిష్కారాలు చూపాలి. ఇవన్నీ చేసి చివరకు ప్రజల మనసు గెలవాలి. ఇదో పెద్ద ప్రాసెస్. పైగా ఇదొక పనికి మాలిన పని. మీరు వింటోంది కరెక్టే, ఇదో పనికి మాలిన పనే. కావాలంటే ప్రస్తుతం ఏ రాజకీయ నాయకుడి ప్రసంగమైనా వినండి. ఒక్కడైనా ప్రజల సమస్యల మీద 2 నిమిషాలైనా మాట్లాడితేడేమో గమనించండి. సవ్వాలే లేదు. 100 రకాల తిట్లు తిడతారు, కానీ ఒక్క సమస్య పైన కూడా స్ట్రైట్గా స్పందించరు. వాటిని సాల్వ్ చేయడం తర్వాత సంగతి. ఎందుకు ఈ విషయం మాట్లాడాల్సిన పరిస్థితి ఏంటంటే, ఎప్పుడూ లేనిది తెలంగాణలో ఈ సంస్కృతి ఈ మధ్య కాలంలో కొత్త పుంతలు తొక్కుతోంది. కేటీఆర్కు వీళ్ళిచ్చే కౌంటర్ ఇది. ఎందుకనంటే కేటీఆర్ తిట్టారు కాబట్టి కేటీఆర్ను అంతకంటే దారుణంగా తిడతారంట. అయ్యా అద్దంకి దయాకర్ గారు, బల్మూరు వెంకట్ గారు కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని తిట్టారు, ఒప్పుకుంటాం. పరుషంగా మాట్లాడారు, ఒప్పుకుంటాం. మరి అంతకుముందు మీరు మీ నాయకుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలేంటి? సంస్కారవంతమైన సోప్ వాడే ఎవరైనా ఆ రకమైన భాష మాట్లాడతారా? కేసీఆర్ను తెలంగాణ ప్రజల జాతిపిత అని పిలుచుకుంటే కాంగ్రెస్కి ఎందుకంత ఆక్రోశం? కేసీఆర్ ఉద్యమం చేసింది నిజం కాదా? ప్రత్యేక రాష్ట్రం వచ్చింది అనంటే అందులో కేసీఆర్ కృషి లేదా? తొలి దశ ఉద్యమం నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతోమంది పోరాడారు, కానీ అందులో చాలామంది కాడిని మధ్యలోనే వదిలేశారు. మీకు తెలీదా? ఇక ఉద్యమం లేదు, తెలంగాణ రాష్ట్రం వచ్చే ప్రసక్తే లేదు అని అంతా డీలా పడిపోయిన టైంలో వచ్చారు కేసీఆర్. ఈయన కూడా అంతే. మంత్రి పదవి దక్కనందుకే వచ్చారు, మళ్ళీ వెనక్కి వెళ్ళే రకమే అని అన్నారు. ఇంకా కేసీఆర్ మాటల్లో చెప్పాలి అనంటే, ఈ బక్కపల్సని వ్యక్తితో ఏమవుతుంది, మక్కలో పుట్టింది పుబ్బలో పోతుంది అని కామెంట్లు కూడా ఎన్నో వచ్చాయి ఆ టైంలో. కానీ ఆ కేసీఆరే కడదాకా పోరాడారు. ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని రకాలుగా అవమానించినా ఎక్కడ వెనక్కి మాత్రం తగ్గలేదు. సవాల్ చేసిన ప్రతిసారి తన పదవిని తృణప్రాయంగా త్రుజించిన గొప్ప నాయకుడు కేసీఆర్. ఎన్ని ఓటములు ఎదురైనా, నాయకులు విడిచి వెళ్ళిపోయినా ఆయన మాత్రం అన్నమాట తప్పలేదు. ప్రాణాలు పోయినా సరే తెలంగాణ వచ్చేదాకా ఈ ఉద్యమం వారిపోదు. ఈసారి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో రెండే తేలింది. శాంతియుత పోరాటంతో పాటుగా రాజకీయ ఒత్తిళ్లతోనే రాష్ట్రాన్ని సాధించటం సాధ్యమని నమ్మి చివరి వరకు అదే బాటలో పోరాటాన్ని సాగించిన పోరాట యోధుడు, ఉద్యమ వీరుడు కేసీఆర్. అయితే ఇదే కేసీఆర్ను కాంగ్రెస్ ఎన్ని మాటలందో మీరు మర్చిపోయారా? కేసీఆర్ జేఏసీని ఏర్పాటు చేసినప్పుడు అందులో కాంగ్రెస్ భాగం ఎంతో అందరికీ తెలిసిందే కదా, మీకు కూడా తెలుసు కదా. చివరికి తెలంగాణ రాష్ట్రానికి అడ్డుపడింది కూడా అదే పార్టీకి చెందిన నేతలే కదా. ఈ కుట్రలన్నింటినీ ఛేదించుకుంటూ కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగితేనే కదా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఈ రకంగా సాధ్యమయ్యి ముందుకు వెళ్తోంది.
ఇదంతా మన కళ్ళ ముందు జరిగిన చరిత్రే కదా. ఈ పోరాటంలో పాల్గొన్న ఉద్యమకారులతో పాటుగా ప్రజలు కూడా కేసీఆర్ పోరాటాన్ని కాదనకుండా పోయారా? లేదు. అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కాబట్టే ఆయనను ముద్దుగా తెలంగాణ జాతిపిత అని పిలుచుకుంటున్నారు ప్రజలు. ఇందులో తప్పే ఉంది? ఇప్పుడు కాంగ్రెస్లో ప్రముఖంగా ఉన్న నాయకులు ఆ పోరాటంలో ఎక్కడున్నారో, ఎక్కడ ఉద్యమం చేశారో చెప్పాలని ప్రజలు అడుగుతున్న ప్రశ్నలో న్యాయం లేదా? మీరు పోరాడకపోతే పోయారు, కానీ ప్రాణాలకు తెగించి పోరాడిన వ్యక్తిని ఎందుకు కించపరుస్తున్నట్టు? పక్క రాష్ట్రాల ముందు, ఇతర రాష్ట్రాల ముందు తెలంగాణను ఎందుకు చులకన చేస్తున్నట్టు? అది కూడా మామూలు విమర్శ కాదు. నోటికొచ్చిన తిట్లను తిడుతున్నారు, బండ బూతులతో విరుచుకు పడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అందుకే కదా కేటీఆర్ నుంచి కానీ బీఆర్ఎస్ నేతల నుంచి కానీ అంతే ధీటుగా విమర్శలు వస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన నేతను నోటికొచ్చినట్టుగా తిడుతున్నారనే ఆవేదనతోనే కదా అంత ఘాటుగా విమర్శిస్తోంది. దీన్ని కూడా ఓర్వలేక ప్రజల నుంచి మీ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు, ఇతర విషయాల నుంచి కూడా డైవర్ట్ చేసేందుకు, మీ ఫ్రస్ట్రేషన్ను తీర్చుకునేందుకు మళ్ళీ నోటికొచ్చిన బూతులను వాడడం ఎంతవరకు కరెక్ట్? ఇందులో ఇక్కడ కొసమేర్పు ఏంటంటే, అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడి పైన కూడా పరుషంగా విమర్శలు చేయలేదు. కొందరి పేర్లు కూడా తీయలేదు అసలు ఆయన. ఎవరిపై బూతులు కూడా ప్రయోగించలేదు. కానీ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ నేతలు కొంతమంది మాత్రం క్షణం కూడా కేసీఆర్ పేరు తలవకుండా ఉండలేకపోతున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ను తిడుతూనే ఉన్నారు. కేసీఆర్ స్పందించట్లేదని తిట్టారు. కేసీఆర్ బయటకు రావట్లేదని తిట్టారు. చివరకు కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడినా సరే తిడుతున్నారు. మొత్తానికి కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. మరి దీనికి కౌంటర్ ఇస్తే అంతకు మించి బూతులతో రెచ్చిపోతున్నారు. సరే, ఆ బూతులు ఏంటి అనేది మీరు ఇప్పటిదాకా విన్నారు కదా. సో అలాంటి పదాలు వాడుతూ, అంటే మళ్ళీ ఆ పదాల గురించి నేను చెప్పక్కర్లా, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటాయి ఆ పదాలు ఏంటనేవి. మళ్ళీ ఆ పదాలు వాడుతూ రాజకీయాలంటేనే రోత పుట్టేలా చేస్తున్నారు. కొసమెరుపులో కొసమెరుపు ఏంటో ఇక్కడ తెలుసా? ఈ కాంగ్రెస్ బూతుల సంస్కృతికి ఫస్ట్ బలైంది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలే. అదేంటి అనుకుంటున్నారు కదా? నిజమే. ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు బయటకొచ్చి మా పార్టీ నాయకులే మమ్మల్ని తిడుతున్నారు, ఇతరులతో కూడా కలిసి బూతులు తిట్టిస్తున్నారు అని బహిరంగంగా మీడియా ముందే చాలాసార్లు వాపోయారు. మిమ్మల్ని మీరు తిట్టుకున్నది సరిపోక ఇప్పుడు ఇతర పార్టీల మీద పడ్డారా అని జనం కూడా అసహించుకునే పరిస్థితి వచ్చింది ఈ రోజున. ఇప్పటికైనా మారండి, బూతుల సంస్కృతిని వేడండి. ఎవడ ఎక్కువ తిడితే వాడే పెద్ద లీడరు లేదా గొప్ప లీడరు అయిపోతాడనే భ్రమలో నుంచి కాస్త బయటికి రండి. ప్రజల కోసం, టీవీలో చూసే చిన్నారుల కోసమైనా సరే వీలైనంతగా సౌమ్యంగా మాట్లాడండి. ఇవన్నీ మాకు తెలీదు, మా ధోరణి ఇదే, మా బూతులు మావే అని అంటారా? పర్లేదు, మీరు పట్టించుకోకపోయినా ఒక్కటి మాత్రం ఇక్కడ నిజం, ప్రజలు మాత్రం మిమ్మల్ని పట్టించుకుంటారు. ఇది వాటి మన పొలిటికల్లీ కరెక్ట్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాం.